అన్నా నమస్తే. ఇది ఇబ్రహీం నగర్ ఎట్లా ఉంది డెవలప్మెంట్స్ అవన్నీ? ఇప్పుడు ప్రస్తుతానికైతే పర్లేదు. కాకపోతే వాటర్ గురించి అనంటే అది ఒక్కోసారి లో ప్రెషర్ వస్తుంది, ఒకసారి బాగా వస్తుంది అట్లా. దానికి మరి ఇంత సమస్య ఉందని మీరు అంటున్నారు కదా, లోకల్ లీడర్స్ ఎట్లా స్పందిస్తున్నారు? ఈ లోకల్ లీడర్ ఎవరు ఉన్నారంటే ఎవరు రారు. ఎలక్షన్ అప్పుడు వస్తారు, ఓట్లు ఏమైనా అడుగుతారు. ఆ లోకల్ ఈ బస్సు లీడర్లు మామూలుగా వస్తారు, పోతారు. ఎప్పుడన్నా వచ్చి అడగారు. ఇప్పుడైతే అంతకుముందు ఏది ఎలక్షన్ అప్పుడు గ్యాస్ ఇప్పిస్తానన్నారు 500కు. ఇంతవరకు మాకు గ్యాస్ గీస్ ఏం లేదు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన్య కవితలు నిలబడుతుంది, ఇంకా ఎక్సెట్రా కొంతమంది కార్పొరేటర్లు కూడా నిలబడుతున్నారు కదా. ఈ మన్య కవుతుంది అంటే మాకు పెద్ద ఇది లేదు కానీ పోతే ఇంకా మా కంటిన్యూ లీడర్ మాకు పెద్ద దానం నాగేందరే. ఇంకా మాదేమో ఆయనకి ఉంటుంది సార్. ఇప్పుడు దానా నాగేంద్ర అని మీరు అంటున్నారు కదా, జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తాయి అనేసి కూడా, సారీ బంజారాహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్ 7 నిలబడి కూడా మాకు దానం నాగేందర్ నిలబడితే మాది ఆయనకే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది. లేదనంటే విజయరెడ్డి పాపం. విజయరెడ్డి ఎట్లా చేస్తారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ డెవలప్మెంట్స్? ఇప్పుడు డెవలప్మెంట్ ఏమున్నది, ఇక మామూలుగా నడుస్తున్నది కదా. డెవలప్మెంట్ అంటే మామూలుగా ఇక మొన్నటిదాకా మాకు రోడ్ లేకుండా రోడ్ వేయించారు. పెద్ద దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఈ సబ్సిడీ గురించే మాకు ఇది సిలిండర్ ఇస్తాను, గ్యాస్ సిలిండరు అది ఇంతవరకు లేదు. కొంతమందికి ఇలా టండోలకు పింఛన్ అని అన్నారు, పింఛన్ కూడా లేదు. కొంతమందికి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిర్రు, కొంతమందికి ఆవిడ చాలా రోజులు వస్తుంది అల్లాడుతుంది, ఆవిడకి పింఛన్ లేదు. అట్లా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. మామూలుగా అయితే వాటర్ హీటర్ గురించి అంటే అది ఒకసారి లో ప్రెషర్ వస్తుంది, తెలుస్తుంది, పర్వాలేదు అనుకోండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ బాగుంటుందా, ఇప్పుడు కాంగ్రెస్ బాగుందా? మీరు లెక్క చూస్తే ఇప్పుడు అంటే మాకు బీఆర్ఎస్ కాంగ్రెస్ అని లేదు. మాకు కావాల్సింది ఆయన మాకు చేసేది అంతా చేసేది దాని అందరూ ఆయన ఏ పార్టీలు ఉంటే